ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ హైదరాబాద్ లో విస్తృతంగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం. ఏలూరులో మేనిఫెస్టేషన్ అనే అంశంపై అద్భుతంగా వన్డే వర్క్ షాప్. చిత్తూరు జిల్లా పలమనేరులో ఉత్సాహంగా మెగా శాకాహార ర్యాలీ. నిజామాబాద్ జిల్లా కొడిచెల్ల గ్రామంలో అద్భుతంగా అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ. చిత్తూరు జిల్లాలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో అద్భుతంగా మహిళా చైతన్యం కార్యక్రమం. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఆర్య వైశ్య భవనంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం హైదరాబాద్ లో విస్తృతంగా కొనసాగింది. హైదరాబాద్ లోని పలు ధ్యాన కేంద్రాలతో పాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో గల పిఎంసి కార్యాలయానికి పత్రిజీ చైతన్య జ్యోతి చేరుకోగా ధ్యానులు, పిఎంసి ఉద్యోగులు జ్యోతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతిని దర్శించుకుని ఎంతో తన్మయత్వానికి లోనయ్యారు. ఆ తర్వాత జేజే నారాయణ మాట్లాడుతూ కడతాల్లో డిసెంబర్ 21వ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ప్రతి ఒక్కరు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పత్రిజీ శక్తి స్థల్ కి పత్రిజీ ధ్యాన మహాయాగానికి పత్రిజీ ధ్యాన మహాయాగానికి పత్రిజీ చైతన్య జ్యోతి పత్రిజీ ధ్యాన మహాయాగానికి పిలుపుగా మరి ఆంధ్ర అంతా తిరిగి ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. అందులో హైదరాబాదు. నిన్న ఉదయం నుంచి హైదరాబాద్లో అన్ని సెంటర్స్ని కవర్ చేస్తూ, అన్ని పిరమిడ్ని కవర్ చేస్తూ ఈరోజు ఉదయం మరి 6 గంటల నుంచే మొదలై కొత్తపేట నుంచి మరి రామంతపూర్, నేరేడ్మెట్ట, మల్కాజిగిరి, కుషాయిగూడ, ఈసీఐఎల్, మరి నాగారం, ఎస్ఆర్ నగర్, ఇప్పుడు పిఎంసి ఆఫీస్కి రావడం జరిగిందండి. ఇవాళ ఎన్నో సెంటర్స్ కవర్ చేయటం, ఎంతోమందిని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అందరూ వెళ్ళిన చోటలా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఆనందంగా అందరూ ఈ యాగానికి రావటానికి సంసిద్ధం చూపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. కైలాసపురి పత్రిజీ శక్తి స్థల్కి అందరూ రావాలని చెప్పేసి ఆత్మీయంగా, ప్రేమపూర్వకంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈరోజు పిఎంసి ఛానల్లో స్టూడియోలో ఉన్నాము. ఈరోజు హైదరాబాద్ అంతా కూడా భాగ్యనగర్, నిన్న ఈరోజు మొత్తం భాగ్యనగర్ అంతా కూడా తిరగడం జరిగింది. ఇక్కడ భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరిని కలపడం అయితేనేమి, ప్రతి ఒక్కరి దగ్గర పోవడం అయితేనేమి, ఈడ వందలాది పిరమిడ్లు ఉన్నాయి, చాలా పిరమిడ్లు ఉన్నాయి భాగ్యనగర్లో. చాలా ఆనందము. ఈరోజు సాయంత్రం భాగ్యనగర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు సంగారెడ్డి, మెదక్, ఇంకా నిజామాబాద్, ఎల్లుండి నుంచి కూడా కంటిన్యూ జరుగుతుంది. అందరికీ ధ్యాన మహాయాగంలో పాల్గొనడానికి ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్, ధన్యవాదాలు. ఏలూరులో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వన్డే వర్క్ షాప్ ను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ వన్డే వర్క్ షాప్ లో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ పాల్గొని మేనిఫెస్టేషన్ అనే అంశంపై ధ్యానులకు చక్కగా వివరించారు. మేనిఫెస్టేషన్ తో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యాన సాధన ద్వారా మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చో తెలియజేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం వట్లూరు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ పాల్గొని విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ధ్యాన సాధన చేశారు.
సంగారెడ్డి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సరస్వతి దేవాలయంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. సంగారెడ్డి పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సంగమేశ్వర్ పిరమిడ్ మాస్టర్ విజయ్ కుమార్ జోషి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో ధ్యానదాతగా ఆంజనేయ శర్మ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సంగమేశ్వర్, శ్రీనివాస్, బ్రహ్మం, బాలరెడ్డి, చంద్రశేఖర్, ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇష్టాగోష్ఠిలో మనం మాట్లాడుతున్నాం. చూడండి, ఇప్పుడు రావాల్సిన సమయాలు కూడా నేను మీకే ఫీల్ చేస్తాను. అంటే మీకంటే పేరు చెప్పి అందరికీ మీరు సొంతంగా ఏం ఆలోచించేది వద్దు. ఆ మాటలు చెప్పే దాంట్లో నేను మీరు అడిగే ప్రశ్నలు, చెప్పాల్సిన సమాధానాలు అన్ని అంతర్గతంగా చేస్తున్నా కాబట్టి మిమ్మల్ని మాయలో ముందే చెప్పినా కదా, ఆ మాటలు కరెక్ట్ అన్నట్టు ఉంటుంది. కానీ ఆ మాటలు వినే మాటలే ఉంటాయి, చెప్పుడు మాటలే ఉంటాయి, చదివిన మాటలే ఉంటాయి. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ 7వ వార్షికోత్సవం సందర్భంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. పలమనేరులో నిర్వహించిన ర్యాలీలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహారం విశిష్టతల గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ శాకాహార ర్యాలీని ఎంతో ఉత్సాహంగా కొనసాగించారు. అందరూ హింసను మానాలని, మాంసాహారం వీడాలని, శాకాహారమే తినాలని నినాదాలు చేస్తూ శాకాహారంపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం ఈ రోజు అంటే డిసెంబర్ 8వ తారీఖున పలమనేరు పట్టణంలో అద్భుతంగా మరి శ్రీకృష్ణ పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి మాస్టర్లు విచ్చేసి ఈ యొక్క శాకాహార విశిష్టతను ఈ పట్టణంలో తెలియజేయడానికి అందరూ విచ్చేశారు. వారందరికీ స్వాగతం పలుకుతూ మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పిరమిడ్ మాస్టర్లందరి లక్ష్యం ఒకటే, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు. మరి ఈ శాకాహార జగత్తు కోసం నిర్విరామంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజామాబాద్ జిల్లా కోడిచెల్ల గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమం, అలాగే అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ బాలయోగి పిట్ల కృష్ణనాహరాజు పాల్గొని శ్రీ రాజరాజేశ్వర మహా పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతలను తెలియజేస్తూ పాటలు పాడుతూ నినాదాలు చేస్తూ ఎంతో అద్భుతంగా ర్యాలీని కొనసాగించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ధ్యానదాతగా విచ్చేసిన శ్రీ శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజు, ధ్యానగద్దర్ భూపతిరాజు, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి తమ సందేశాలను వినిపించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణకర్తలు పడిగిల రాజవ్వ లింగారెడ్డి, వారి కుటుంబ సభ్యులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బొడ్డు దయానంద్, మామిడి లక్ష్మారెడ్డి, సుఖాల లక్ష్మణ్, డాక్టర్ అమరావతి శ్రీనివాస్ పాల్గొన్నారు. కానీ వీళ్ళని మాత్రం ఆ దొంగలున్నారు, నిన్ను ధ్యానం చేయనియరు. ఎవరు? మొట్టమొదటిది కామం, రెండోది క్రోధం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, విలోభ. ఇవన్నీ తెలిసినా కూడా మనం ధాన్యం పట్టుకుంటే నీకు ధాన్యం అసలు కుదరదు. అందుకే దేహములో దేవుడు తెలవడానికి నువ్వు ధ్యానం చేయి, దేహములో ఉన్న ఆత్మని తెలవడానికి కోసం ధ్యానం చేయి. ఈ ఆత్మ ఉండడం వల్లనే మాట్లాడుతున్నా, ఈ ఆత్మ ఉండడం వల్లనే ఈ యొక్క శరీరం ఉన్నటువంటి మాంస కృత్యముతో చూసే కళ్ళని చూసి ఈ కళ్ళని మనోనేత్రాలుగా చేసి ఇందులోనే 25 తత్వాలతో కూడిన దేహంకు నువ్వు దీన్ని గ్రహించే శక్తి ఉంటే నీవు ధాన్యానికి పరిపక్వానికి ధ్యానం చేద్దాము అన్నల శ్వాసను మడదాము అన్నలారా, అన్నలారా, అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, పిల్లలార పెద్దలార ధనికులార పేదలార, పిల్లలార పెద్దలార ధనికులార పేదలార, ధ్యానం చేద్దాము అన్నలార శ్వాసను మడదాము అన్నలా, ధ్యానం చేద్దాము అన్నలార శ్వాసను మడదాము అన్నలార.
నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మామడ మండలం పొన్కల్ గ్రామంలోని అంబేద్కర్ హాల్లో పిరమిడ్ మాస్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిల్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. పూజలు వ్రతాలు చేస్తాం. దేనికోసం చేస్తాము? నువ్వు పూజ చేస్తే దేవుడు దొడ్డుగాడు, చేయకుంటే పక్కగాడు. చెయ్యడం ద్వారా నీకు మార్పు వస్తుంది. చెయ్యడం ద్వారా ఓహో అలాంటి గొప్ప గొప్ప మహనీయులు ఆ స్థితికి చేరు, నేను కూడా ఆ ప్రశాంతమైన స్థితికి వెళ్తాను అని ఆ పూజల ద్వారా భగవంతుని చేరుకుంటామంటే, మనం పూజ చేసినప్పుడు ఎట్లుంటాము? తడి బట్టలు కట్టుకొని పొడి బట్టలు అయినాక దేవుళ్ళను చూస్తాము, నువ్వు కళ్యాణ మూస్తావు. కన్ను మూస్తే నా ప్రశాంతంగా ఉంటామా? నా కన్ను మూసినప్పుడు అనుకుంటాము ఇయ్యాల అంటావు. నువ్వు ఛాయకాడు ఉంటే దేవుడు ఏడా కనబడతాడు, ఇంకా ఛాయకాని ఉంటావా? ఆ 10 రూపాయల పాలు పొంగిపోతే పొంగిపోయాయి, మన 10 రూపాయలు వేయలే. కానీ కన్యం మూసినాక నువ్వు పాల మీద ధ్యాస పెడతావు, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టుకొని మేమంటాం. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగరమాదేవి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి చక్కగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆలోచన వచ్చింది అనగానే ఆలోచన మీద మీరు నిఘా పెట్టుకోవడం ప్రారంభిస్తే ఆలోచనలు క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయి. ఓకే మాస్టర్స్? ఓకే, ఇది గొలుసు కట్టు ఆలోచన. సామాన్యంగా ఆలోచించడం అనేది ఫస్ట్ స్టెప్గా చెప్తాడు. సెకండ్ స్టెప్ ఏం చెప్తాడంటే నిధిధ్యాస అంటాడు. నిధిధ్యాస అంటే మనం చెప్పుకునేటువంటి దానికంటే కొంచెం భిన్నంగా ఇస్తాడు. ఏంటి అంటే ఒకే విషయం మీద ఆలోచన చేయడం. అదేమో రకరకాల ఆలోచనలు మొట్టమొదటి వచ్చింది. నిధిధ్యాస అంటే ఏం చెప్తున్నాడంటే ఒకే పని మీద ఆలోచించటం. ఈ పనులు ఎవరు చేస్తారు చెప్పండి? ఒకే పని మీద ఆలోచనలు ఎవరెవరు చేసే అవకాశాలు ఉంటాయి? వ్యాపారస్తులు, సైంటిస్టులు, ఇంకా కళాకారులు, సంగీతజ్ఞులు, అవునా కదా? వాళ్ళు ఏం చేస్తారు? ఆ సంగీతం పాడేవాడు ఈ రాగం ఇలా ఉంది కదా, ఈ తాళం ఇలా ఉంది కదా, దీనికి ఇంకా ఏమైనా కొత్తది. పత్రిజీ చైతన్య జ్యోతి వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ కు చేరుకోగా పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణరెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డి ధ్యానులు జ్యోతికి ఘన స్వాగతం పలికారు. మూల చైతన్య పిరమిడ్ లో మాస్టర్లు ధ్యానులు జ్యోతిని దర్శించుకుని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణరెడ్డి మాట్లాడుతూ పత్రిజీ చైతన్య జ్యోతి ఎంతో పవిత్రమైనదని, జ్యోతిని దర్శించుకుంటే బ్రహ్మర్షి పత్రిజీ ఆశీస్సులు కలుగుతాయని తెలియజేశారు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డి మాట్లాడుతూ పత్రిజీ చైతన్య జ్యోతి మూల చైతన్య పిరమిడ్ కు రావడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరు ధ్యాన బాటలో నడవాలని సూచించారు. 4 సార్లు మన ఇంటికి వచ్చాడు, 5వసారి కూడా మన ఇంటికి ఈరోజు వచ్చాడు మూల చైతన్య పిరమిడ్కు. ఎందుకంటే ఆయన 4 సార్లు వచ్చి 4 మాటలు చెప్పినందుకు మనం ఇదంతా మనం ఆయన చెప్పినట్లు మనం నడుస్తుంది. ఈరోజు ధ్యాన రథం వచ్చి మనకు అఖండ దీపం వచ్చినందుకు ఎంతో సార్లు మాకు వనపర్తికి వస్తున్నప్పుడల్లా మాకు ప్రతిసారి వస్తున్నాడు అనేది ఈరోజు చాలా ఎంతో ఆనందపడుతున్నాం. నైట్ ధ్యానంలో కూర్చున్నాం మూల చైతన్య పిరమిడ్లో. కాబట్టి ఈరోజు ఈ మాస్టర్స్కు ప్రతి ఒక్కసారి నమస్కారం చేయాలి, పాదాభివందనాలు. ఈ మాస్టర్స్ ప్రతి పల్లె ఊరూరు తిరిగి ఇక్కడ ఉన్న ఎంత 11 మంది 7 మంది మాస్టర్స్ తిరిగి వాళ్ళకి పాదాభివందనాలు చెప్తున్నా. వీళ్ళకు ఆశ్రమానికి జ్ఞానజ్యోతి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డి మేడం వాళ్ళు మనం ఎంతో సేవ చేస్తున్నాము. ఆయన అక్కడి నుంచి చూస్తూనే ఉంటాడు, ఇక్కడ చూసినా లేకున్నా అక్కడ నుంచి మనకు ఉంటాయి. మనకు ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే మనం ఇలా చేయాలి. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఆర్యవైశ్య భవనంలో ఒక్కరోజు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ సత్యనారాయణమూర్తి, సునీతలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం, శాకాహారం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. పిరమిడ్ మాస్టర్లు లత, నరేష్, రవిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జీసస్ క్రైస్టే గారు ఎవరైతే శాకాహారాన్ని
బాగా ఆచరిస్తూ మొత్తం పురోగతికి కూడా మొత్తం సర్కారానికి ఏదైతే బాగుంది అని చెప్పి ఆలోచిస్తామో వాళ్ళందరూ కూడా కర్మమైతే. గుంటూరు పట్టణంలోని ధ్యాన సమాజంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర మొదల్కల్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. రాజులు గారు, రెడ్డిలు గారు, కాపులు గారు దేనితో సంబంధం లేకుండా నిర్వికల్ప సమాధి స్థితి, అక్కడ ఏమి ఉండదు, కేవలం ఆత్మతత్వమే, పరమాత్మతత్వమే సమాధి స్థితి. అక్కడ సుఖం లేదు, దుఃఖం లేదు, జయం లేదు, అపజయం లేదు, పాస్ లేదు, ఫెయిల్ లేదు, భయం లేదు, రోగం లేదు, అంత నిండుతనాన్ని ఇచ్చేది ధ్యానము. మహాపరిశూన్య స్థితి, అదే స్థితప్రజ్ఞ స్థితి, ఉన్నతం అనేది అక్కడ ఉంటుంది. బాహ్య ప్రపంచంలో ఎంత పరిగెత్తినా మనతో మనం ఉండే అలవాటు చేసుకోవాలి. అందుకే ఈ ప్రాక్టీస్ రోజు చేయాలి. గంటలు గంటలు ధ్యానం చేయాలి, గంటలు గంటలు. ఎక్కడ పరుగులు, ఏం సాధిస్తాం అనుకుంటున్నారు? అన్నమయ్య జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లి గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్లు రాజు, వెంకటమ్మ, జీవి మౌనిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 3 రోజుల మహిళా చైతన్యం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శైలజ, ధ్యాన జగత్ మాసపత్రిక సంపాదకులు కేశవరాజు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ సేవాదల్ అధ్యక్షులు వెంకటేశ్వరరావులు పాల్గొని తమ సందేశాలను ఇచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న శైలజను, అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కేశవరాజు, వెంకటేశ్వరరావులను పిఎస్ఎస్ఎం చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి, కన్వీనర్ రాధిక ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళమండి గురువు గారితో ఉన్నామంటే మనం తప్పని కొట్టుకుంటూ గురువు గారితో తప్పని కొడతాం. ఓకేనా? ఇలా ఎన్నో అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లేదే పత్రిజీతో మనం కలవలేము. ఆయన కరచాలనం చేయను, ఆయన వడ్డించండి భోజనం తినే అర్హత కూడా మనకు రాదు. ఇప్పుడు 100 మంది క్యూలో ఉంటారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వడ్డించేసి పక్క వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఆయన చేతి వంట లేదంటే చేతి ఆయన వడ్డించిన భోజనం తినే అర్హత ఉంటుంది. 108 విద్యా సంస్థల్లో ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలోని విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని గురుకులం పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇందులో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ పాల్గొని విద్యార్థులకు ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి అద్భుతంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శేషగిరిరావు, వరలక్ష్మి, చినలక్ష్మి, పుష్పవల్లి, వైభవలక్ష్మి పాల్గొన్నారు. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. మీరు కూడా చక్కగా నిజాయితీగా హ్యాండ్ రైజ్ చేశారు. ఆఖరిగా ధ్యానం వల్ల లాభాలు చెప్తాం. మనం ఏ పని చేసినా లాభం లేకుండా చెయ్యం, అవునా? ధ్యానం చేస్తే మనస్సు ప్రశాంతత ఉంటుంది. మరి ఇప్పుడు ధ్యానం చేసిన ప్రశాంతంగా ఉందా? అందరికీ ఎలా ఉంటుంది? తెల్లారు లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే దాకా అలజడి, టెన్షన్స్, ఈ మానసిక ప్రశాంతత ఉంటుంది. తర్వాత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామంలో 1 డే వర్క్ షాప్ ను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను తెలియజేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఎంతో హాయిగా జరుగుతుంది మనలో మనం ప్రయాణించే ధ్యానం. గమనించండి,
మన లోపల ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ చిన్న ఆత్మ ధ్యానాన్ని లోపలికి మనం స్వీకరిద్దాం. మన యొక్క పాత్రను మనం ఖాళీ చేసుకుందాం. మన మనసులు చంచలమైపోయి ఉన్న మనసు స్థిరంగా తీసుకుని వద్దాం. ఎంతో హాయిగా ఉంది మన ధ్యానం. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.